హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనకి వీడియోలో ఏంటంటే పిఐఎఫ్ అంటే పార్షియల్ అడ్మిషన్ ఫీజు. ఇదైతే ఎవరైతే పే చేయాలనుకుంటే ఇది ఏంటంటే జొసా కౌన్సిలింగ్లో, సీసాప్ కౌన్సిలింగ్లో ఇవి ఉంటుంది. ఇదేంటంటే జొసా కౌన్సిలింగ్ 2024 సంబంధించి 5 రౌండ్లు ఉంటాయి. కాబట్టి 5 రౌండ్లో మనకేంటంటే ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, ఫోర్త్ రౌండ్, ఫిఫ్త్ రౌండ్లో ఎవరైతే సీట్లు సాధించారో వాళ్ళందరూ కూడా పార్షియల్ అడ్మిషన్ ఫీజు ఉంటుంది. పిఐఎఫ్ అంటే పార్షియల్ అడ్మిషన్ ఫీజు పే చేయవలసి ఉంటుంది. కాలేజీకి వెళ్ళే ముందు ఎవరికైతే సీట్లు వచ్చాయో, ఎవరికైతే ఏ సీట్లు అలౌట్ అయ్యాయో వాళ్ళందరూ కూడా పార్షియల్ అడ్మిషన్ ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఇది ఎప్పుడు పే చేయాలంటే జొసా కౌన్సిలింగ్ 5వ రౌండ్ పూర్తి అయిపోయిన తర్వాత జూలై 24 ఈవినింగ్ 5 నుంచి జూలై 26 ఈవినింగ్ 5 మధ్యలో మాత్రమే పే చేయాలి. మీరు ఇన్ కేసు పార్షియల్ అడ్మిషన్ పే చేయలేదు అనుకోండి, మీ సీట్స్ వెలౌట్ అయినా సరే క్యాన్సిల్ అయిపోతాయి. ఇది ఎప్పుడంటే జొసా కౌన్సిలింగ్ ముందు జరుగుతుంది. మరోసారి విన్న స్టూడెంట్స్, పిఐఎఫ్ అంటే పార్షియల్ అడ్మిషన్ ఫీజు. ఎవరైతే జొసా కౌన్సిలింగ్ 2024 కౌన్సిలింగ్లో సీట్లు సాధించారో వాళ్ళందరూ కూడా జూలై 24 ఈవినింగ్ 5 నుంచి జూలై 26 ఈవినింగ్ 5 మధ్యలో పార్షియల్ అడ్మిషన్ ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఒకవేళ పార్షియల్ అడ్మిషన్ ఫీజు మీరు పే చేయలేదనుకోండి, మీకు వచ్చిన సీట్లు క్యాన్సిల్ అయిపోతాయి. ఆ తర్వాత మీరు నెక్స్ట్ స్టెప్ సీసాబ్లో మీరు పార్షియల్ పే చేయొచ్చు. సీసాబ్ అంటే సెంట్రల్ సీట్ ఎలొకేషన్ బోర్డు. ఈ విధంగా మీరు ఎవరైతే సీట్లు సాధించారో వాళ్ళందరూ కూడా జూలై 24 ఈవినింగ్ 5 నుంచి జూలై 26 ఈవినింగ్ 5 మధ్యలో పార్షియల్ అడ్మిషన్ ఫీజు పే చేయండి. తర్వాత మీరు ఫీజు పే చేసిన తర్వాత మీకు ఇష్టం ఉంటే సీసాబ్లో పార్షియల్ పే చేస్తారు. లేదనుకుంటే అదే సీట్తో మీరు ఆ కాలేజీలో మీకు ఏ కాలేజీ అయితే అలౌట్ అయిందో ఆ కాలేజీలో జాయిన్ అయిపోతారు. ఇప్పుడు జాయినింగ్ ఉంటుందంటే సీసాప్ కౌన్సిలింగ్ పూర్తి అయిపోయిన తర్వాత మాత్రమే కాలేజీలు NIT+S కాలేజీలు ఓపెన్ అవుతాయి. అది ఎప్పుడు సీసాప్ కౌన్సిలింగ్ మనకి జూలై 27 నుంచి 26, 27 మధ్యలో స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి ఆగస్టు సెకండ్ వీక్ వరకు ఈ కౌన్సిలింగ్స్ సీసాప్ స్పెషల్ రౌండ్ కౌన్సిలింగ్స్ ఉంటాయి. ఆ స్పెషల్ రౌండ్ కౌన్సిలింగ్స్ తర్వాత మాత్రమే NIT+S కాలేజీలు ఓపెన్ అవుతాయి. అదేవిధంగా మీరు జొసా కౌన్సిలింగ్లో ఎవరైతే సీట్లు సాధించారో వాళ్ళందరూ కూడా పార్షియల్ అడ్మిషన్ ఫీజు పే చేయండి. మీకు ఇన్ కేసు ఆ కాలేజీ నచ్చినట్టయితే ఆ కోర్సు మీరు జాయిన్ అవుతానుకుంటే పార్షియల్ అడ్మిషన్ ఫీజు కంపల్సరీగా పే చేయాలి. లేదంటే మీ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు తర్వాత మీకు ఇన్ కేసు సీసాబ్లో మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే అక్కడ మళ్ళీ కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడే మీకు అక్కడ ఎంత ఫీజు కట్టాలి అనేది అక్కడ డాష్ బోర్డ్లో కనిపిస్తుంది. మీరు ఇందులో కట్టిన ఫీజులు కూడా అందులో కన్వర్ట్ అవుతాయి, ఏ ప్రాబ్లం లేదు. ఈ ఫీజు మినహాయింపు మీకు ఉంటుంది. ఒకవేళ మీరు జొసాలో మీరు ఎగ్జిట్ విత్డ్రా అయితే మీకు జొసా రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది. అదేవిధంగా ఎగ్జిట్ విత్డ్రా ఫీజు కూడా ఉంటుంది. ఆ రెండు కట్ చేసుకొని మిగతా అమౌంట్ మీకు ఎప్పుడంటే సీసాబ్ రౌండ్స్ పూర్తి అయిపోయిన తర్వాత మాత్రమే అమౌంట్ మీకు రిటర్న్ అవుతుంది. మీకు అప్పుడు ఫీజు కట్టారు కదా, మీకు బ్యాంక్ అకౌంట్ కానీ చెక్ బుక్ కానీ అకౌంట్లు ఇచ్చారు కదా, మీరు పంపించారు కదా స్కాన్ చేసినవి, అందులోకి ఆ అకౌంట్లోకి ఒకవేళ మీకు సీట్ విత్డ్రా అయిపోయినా ఎగ్జిట్ అయిపోయినా మీకు ఏ కారణంతో అయినా సీట్ క్యాన్సిల్ అయిపోయినా సరే మీ అకౌంట్లోకి ఆ డబ్బులు ఎప్పుడంటే సీసాప్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మాత్రమే అవి వాళ్ళు మనకి రిటర్న్ పంపిస్తారు. ఈ విధంగా జొసా కౌన్సిలింగ్ ఎవరైతే సీట్లు సాధించారో వాళ్ళందరూ కూడా జూన్ 24 ఈవినింగ్ 5 నుంచి జొసా కౌన్సిలింగ్ 2024లో ఎవరైతే సీట్లు సాధించారో వాళ్ళందరూ కూడా జూలై 24 ఈవినింగ్ 5 నుంచి జూలై 26 ఈవినింగ్ 5 మధ్యలో పే చేయాలి. పే చేయకపోతే మీరు సీట్లు సాధించిన సీట్లు IIT వాళ్ళు అయినా సరే, IIT వాళ్ళు కాదు, IIT వాళ్ళు కాలేజీకి వెళ్ళిన తర్వాత మీరు అక్కడ ఫీజు కట్టవలసి ఉంటుంది. NIT+S వాళ్ళు మాత్రమే జూలై 24 ఈవినింగ్ 5 నుంచి జూలై 26 ఈవినింగ్ 5 మధ్యలో పార్షియల్ అడ్మిషన్ ఫీజు పే చేయాలి. ఒకవేళ మీరు పార్షియల్ అడ్మిషన్ ఫీజు చేయలేదనుకోండి, ఫీ పేమెంట్, అప్పుడు మీకు వచ్చిన సీట్ ఆటోమేటిక్ క్యాన్సిల్ అయిపోతుంది. మీకు తర్వాత మీరు సీసాబ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఒకవేళ పార్టిసిపేట్ చేయకపోతే మీకు క్యాన్సిల్ అయిపోతుంది కదా. క్యాన్సిల్ అయిపోయిన తర్వాత మీ అమౌంట్ రిజిస్ట్రేషన్ ఫీజు ప్లస్ ఇంత అమౌంట్ వాళ్ళు రిజిస్ట్రేషన్ ఫీజు కట్ చేసుకొని మిగతా అమౌంట్ ఎప్పుడంటే సీసాబ్ అయిపోయిన తర్వాత మీకు వాళ్ళ అకౌంట్లో వాళ్ళు పంపిస్తారు. సీసాబ్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మాత్రమే. అదేవిధంగా మీరు ఒకవేళ ఫీజు కట్టలేదనుకోండి, సీట్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది జూలై 26 ఈవినింగ్ 5 తర్వాత. అప్పుడు మీరు సీసాబ్లో పార్టిసిపేట్ చేయాలంటే చేయొచ్చు. సీసాబ్లో పార్టిసిపేట్ చేసేవారు మళ్ళీ కూడా రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు అమౌంట్ పే చేయవలసి ఉంటుంది. ఏ విధంగా చేయాలనుకుంటే మనకు తెలుసు కదా, మీ కేటగిరీ వైజ్ ఓపెన్ కేటగిరీ వారు, తర్వాత EWC వారు, OBC వారు,
కూడా అక్కడ మనకి సీసాప్ మనం వెబ్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత సైడ్ని డాష్ బోర్డ్లో కనిపిస్తుంది. మనకి ఎంత అయితే ఫీజు మనం జోసాలో పే చేశారో మిగతా రిమైనింగ్ అమౌంట్ అందులో మనకు కనిపిస్తుంది. రిమైనింగ్ అమౌంట్ పే చేయాలి. చేసిన తర్వాత మనకి చాయిస్ ఫిల్లింగ్ ఓపెన్ అవుతాయి. రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ అవుతుంది. మనకి ఏంటంటే సీసాప్లో కంప్లీట్గా ఏంటంటే ఫస్ట్ స్టెప్ పేమెంట్ చేయాలి, లేకపోతే మనకి రిజిస్ట్రేషన్ మరి అవ్వదు, కౌన్సిలింగ్ ప్రాసెస్ కూడా ఉండదు. జోసాలు అలా కాదు. మనకి ఏంటంటే రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు పేమెంట్ చేయక్కర్లేదు. లాస్ట్లో మనకి సీట్ వచ్చిన తర్వాత మాత్రమే జోసాలో పేమెంట్ చేశారు కాబట్టి ఈ ప్రాసెస్ వేరు. అదేవిధంగా సీసాబ్లో ఏంటంటే స్టార్టింగ్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడే పేమెంట్ చేయాలి. ఆ విధంగా ఏంటంటే మళ్ళీ దాంట్లో కూడా పిఏఎఫ్ అని ఉంటుంది. మీకు ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడే మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటామా సీసాబ్లో రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడే తర్వాత స్పెషల్ రౌండ్ ప్రాసెసింగ్ ఫీ అని ఒకటి ఉంటుంది. స్పెషల్ రౌండ్ ప్రాసెసింగ్ ఫీలో ఏటి ఉంటుంది? స్పెషల్ రౌండ్ ప్రాసెసింగ్ ఫీలో ఏది ఉంటుంది? సీసాబ్లో మళ్ళీ పిఏఎఫ్ అని ఉంటుంది, మళ్ళీ స్పెషల్ రౌండ్ ఎన్రోల్మెంట్ ఫీ అని ఒకటి ఉంటుంది. ఆ రెండు కలిపి స్పెషల్ రౌండ్ ప్రాసెసింగ్ ఫీ. ఆ విధంగా ఏంటంటే సీసాబ్లకు వెళ్ళేటప్పుడు మీరు కంపల్సరీగా ఏ ఇన్స్టిట్యూట్లో ఏ సీటు వస్తుంది అనుకునేటంటే జాయిన్ అవుదాం అనుకునేటట్టయితేనే సీసాబ్లో పార్టిసిపేట్ చేయండి. నేను మీకు సీసాబ్కి సంబంధించి మెంటార్షిప్ స్టార్ట్ చేశాను. మీకు కంప్లీట్గా డీటెయిల్స్ అన్నీ మీకు వివరిస్తాను. నా మెంటార్షిప్ తీసుకోండి. 500 రూపీస్ మాత్రమే. కింద డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబరు, వాట్సాప్ నెంబరు అన్నీ కూడా, ఫోన్పే నెంబర్ కూడా మీకు అందులో పెట్టాను. దానికి మీరు 500 రూపీస్ ఫోన్పే చేసి సేమ్ అదే నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ పంపించినట్టయితే నేను మీకు మెంటర్షిప్ ప్రొవైడ్ చేస్తాను. కంప్లీట్గా గైడెన్స్ మీకు వివరిస్తాను. సీసాబ్ అనేది కంప్లీట్గా కొద్దిగా క్రిటికల్ రౌండ్. ఏమాత్రం మీరు చేసినా సరే ఇప్పుడు మీరు జోసాలో వచ్చిన సీటు కోల్పోతారు. అందుకని ఏంటంటే మీరు జోసాలో వచ్చిన సీటు కంటిన్యూ అవుతూ సీసాబ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. అదే అప్పుడు ఏంటంటే మీరు జోసాలో పార్షియల్ అడ్మిషన్ ఫీజు పే చేయాలి. పార్షియల్ అడ్మిషన్ ఫీజు చేస్తేనే మీకు జోసాలో వచ్చిన సీటు అలాగా స్టాండ్ అవుతుంది. లేదో మీరు అక్కడ పార్షియల్ అడ్మిషన్ జోసాలో వచ్చినప్పుడు 5వ రౌండ్ తర్వాత జోసాలో వచ్చిన సీటుకి మీరు పార్షియల్ అడ్మిషన్ ఫీజు పే చేయలేదనుకోండి, ఆ సీట్ కంప్లీట్గా క్యాన్సిల్ అయిపోతుంది. తర్వాత మీకు సీసాబ్లో వస్తుందని గ్యారంటీ లేదు. సీసాబ్లో ఏంటంటే 1% మాత్రమే ఛాన్స్ ఉంటుంది. ఈ విధంగా ఏంటంటే స్టూడెంట్స్ అందరూ కూడా విషయాలు తెలుసుకోండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్, బెస్ట్ ఆఫ్ లక్.